సర్కార్ వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజు కంటెంట్ నందు మే 13వ తేదీన జరుగు ఎలక్షన్ గురించి వివరాలు తెలుసుకుందాం. ఎలక్షన్లో ఓటు వేయడానికి తీసుకువెళ్లాల్సిన ఐడి కార్డులు మరియు ఓటు వేసే విధానం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ కంటెంట్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 13 మే 2024 సోమవారం నాడు మనం ఎలక్షన్ సంబంధించి ఓటు వేయడం జరుగుతుంది. ఉదయం 7 గంటల కానించి సాయంత్రం 6 గంటల వరకు సమయాన్ని కేటాయించడం జరిగింది. ఓటు వేసే సమయంలో మనం తీసుకెళ్లవలసిన ఐడి కార్డుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఓటర్ జాబితాలో మీ పేరు ఉండి ఫోటో, ఓటు గుర్తింపు కార్డు మీ వద్ద లేకపోయినా పర్వాలేదు. ఈ కింది జాబితాలో గుర్తించిన కార్డులో ఏదో ఒకటి తీసుకెళ్తే సరైన ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఉపాధి హామీ, జాబ్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, యుఐడి కార్డ్, ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు, ప్రభుత్వ లిమిటెడ్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, బ్యాంక్ బార్ పాస్పోర్ట్ బుక్ వాటిపై ఫోటో ఉండాలి. కేంద్ర కార్మికుల సంఘం జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, అదేవిధంగా ఎన్పిఆర్ఎస్ భాగంలో ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు, ఫోటోతో కూడిన ఉద్యోగి పింఛన్ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించిన అధికార గుర్తింపు కార్డు. ఈ కార్డు ఏదైనా సరే చూపించి మనం మన యొక్క ఓటుని పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మే 13న జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి దేశానికి సంబంధించిన పార్లమెంటు ఎంపీకి సంబంధించిన ఓట్లు వేయాలి. రెండోది రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఓటు. మొదటి ఎంపీ ఓటు, రెండోది ఎమ్మెల్యే ఓటు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళాక పోలింగ్ అధికారులు ముందుగా పార్లమెంటు ఓటు మీకు ఇస్తారు. మొదటి ఓటు పార్లమెంటు ఎంపీకి వేయాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మొదటి ఓటు వేయటం పూర్తయ్యాక రెండో ఓటు ఎమ్మెల్యేకు వేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేకి సంబంధించిన ఓటు మీకు వినియోగించుకోవడానికి అధికారులు ఓటు వినియోగానికి ఇవ్వడం జరుగుతుంది. మొదటిది ఎంపీ ఓటు, రెండోది ఎమ్మెల్యే ఓటు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. జై హింద్.